2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశికి వెళ్తున్నారు కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. 7వ తారీఖు నుంచి ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారు, బుధుడు 3వ స్థానంలో ఉన్నారు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి బుధుడికి అంత మంచిగా ఉండదు కాబట్టి బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, మీకు డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. సూర్యుడు 4వ స్థానం అధిపతి అయి 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి బంధుమిత్రుల దగ్గర నుంచి మీకు డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పంచమాధిపతి అయిన బుధుడు మీకు 3వ స్థానంలో కర్కట రాశిలో ఉన్నారు. లవర్స్కి మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారికి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది, ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బుధుడు 12వ తారీఖు నుంచి వృషభ రాశికి వస్తున్నారు కాబట్టి 12వ తారీఖు నుంచి మీరు రిస్క్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై